ఇది నేను 2 విధాలుగా మీకు వివరిస్తాను. ఒకటి హ్మ్. ఏంటంటే, వారు వచ్చినటువంటి సందర్భం ఒకటి. రెండవది ఏంటనేసంటే, రాజకీయంగా అప్పుడు ఆయా పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఒకటి నేపథ్యంగా ఉంటాయి సాధారణంగా. హ్మ్. ఇప్పుడు వచ్చిన సందర్భం గురించి నేను ముందు మీకు చెప్తాను. ఇప్పుడు వారొచ్చింది మొన్న రాయలసీమ పర్యటన, కర్నూలు పర్యటనకొచ్చారు. పనిలో భాగంగా వారు దేశంలో ఉన్నటువంటి అన్ని జ్యోతిర్లింగాలని వారు దర్శిస్తున్నటువంటి తరుణంలో శ్రీశైలం జ్యోతిర్లింగాన్ని కూడా వారు దర్శించుకోవడం జరిగింది. ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి సమావేశం అది. కేవలం అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి సమావేశం తప్పిస్తే ఇదేమి ఎన్నికల తరుణం కాదు. ఎన్నికల ప్రచారం కోసం వచ్చినటువంటిది కాదు. అభివృద్ధి కార్యక్రమాలకి పూర్తయినటువంటి పనుల్ని జాతికి అంకితం చేయటం. ప్రారంభ ఏదైతే ప్రారంభం అవ్వాల్సినటువంటి పనులకి శంకుస్థాపనలు చేయటం. దాదాపు 15,000 కోట్ల రూపాయలతో సంబంధించినటువంటి పనులు రాష్ట్ర వ్యాప్తంగా ఆ వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలిసి వేటిని చేసినటువంటి ఈ సందర్భంలో సాధారణంగా ప్రతిపక్షం తాలూకా ప్రస్తావన తక్కువగానే వస్తుంది. హ్మ్. తక్కువగానే వస్తుంది. ఇంకొక విషయం కూడా నేను ఇక్కడ మళ్ళీ జోడించదలుచుకున్నాను. రాష్ట్రంలో కూడా ప్రతిపక్షం తాలూకా పాత్ర వాళ్ళు పూర్తి స్థాయిలో పోషించేటప్పుడు కొద్దో గొప్ప ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉండేది. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర వాళ్ళు పూర్తిగా విఫలం చెందారు. ఒకవైపేమో మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అన్నటువంటి నెపంతో అవకాశం లేనటువంటి ప్రతిపక్ష హోదా కోసం అడుగుతూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ అసెంబ్లీనే బాయ్‌కట్ చేసినటువంటి సందర్భం. ఒక శాసనసభ్యుడు గెలిచాడు అనేసంటే ఖచ్చితంగా అసెంబ్లీకి హాజరు ఒక్క శాసనసభ్యుడు నేను చెప్పేది ఒక పక్కన ఒకటుండి 11 మంది గురించి నేను మాట్లాడట్లా. ఒకే ఒక్క శాసనసభ్యుడు గెలిచినా సరే శాసనసభకు వెళ్లి తన పార్టీ తాలూకా వాణి లేదా ఇండిపెండెంట్ గా గెలిస్తే తన తాలూకా ప్రజల తాలూకా వాణి వినిపించాల్సినటువంటి బాధ్యత ఆ శాసనసభ్యుల మీద ఉంటుంది. కానీ వీళ్ళు 11 మంది గెలిచారు. అందులో పూర్వ ముఖ్యమంత్రి ఉన్నారు, పార్టీ అధ్యక్షుడు ఉన్నారు, వాళ్ళకి 40% ఓట్లు వచ్చాయని చెప్తున్నారు. చెప్పినప్పుడు ఆ బాధ్యత ఇంకా ఎన్ని రెట్లు పెరుగుతుందో ఒకసారి వాళ్ళు గమనించాలి. సో శాసనసభ అనేది ప్రధానమైనటువంటి అజెండా అయితే శాసనసభ్యునికి తన తాలూకా అజెండా వినిపించాల్సినటువంటి వేదిక శాసనసభ. దాన్ని వాడుకోవడానికి ఆ విధంగా ప్రతిపక్షంగా వాళ్ళు ఏదో చేస్తున్నాం ప్రజల్లో ఉన్నామని అనిపించుకోవాలని చెప్పి చేసే తాలూకా కార్యక్రమాల్ని ప్రజలు ఈవేళ ఆకాంక్షించరు. ఆ ప్రతిపక్షానికి ఆ స్థాయి కూడా రాదు. ఒక కారణం ఇది. చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు. ఎవరు గాని ఆయా సందర్భాన్ని బట్టే ఉంటారు. మీరు చెప్పినటువంటి గత సందర్భం విశాఖ వేదికగా జరిగినటువంటి సందర్భం అది అభివృద్ధి కార్యక్రమాల కోసం వచ్చింది. అక్కడ ముఖ్యమంత్రి వర్సెస్ మేము ఇవాళైతే మిత్రపక్షాలుగా కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. ఆవేళ ఏంటంటే ఫెడరల్ సిస్టమ్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రిలేషనే ఉంటుంది. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన ఎక్కడ రాలేదు గమనించాలి. చంద్రబాబు నాయుడు గారి గురించి అక్కడ ప్రస్తావించినటువంటి సందర్భం ప్రధానమంత్రి గారు ఆ రోజు కూడా చేయాలి. నేనేమంటాననేసి అంటే ఈ 2 సందర్భాలు వేరువేరుగా ఉంటాయి. ఇవాళ కూడా ఏదన్నా రేపు రాజకీయ సమావేశాలు జరిగాయి అనుకోండి మా పార్టీకి సంబంధించో లేకపోతే ఇప్పుడు నేనున్నాను పార్టీ ప్రతినిధిగా. నా తాలూకా ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏ వేదిక మీద అయినా సరే నేను అధికారంలో ఉన్నాను కాబట్టి ప్రతిపక్షాన్ని తాలూకా వైఫల్యాలను ఎత్తి చూపడం నాకు ప్రధానమైనటువంటిది. నేను ప్రతిపక్షంలో ఉండేటప్పుడు అధికార పక్షం తాలూకా వైఫల్యాల్ని ఎత్తి చూపడము లేకపోతే నిలదీయడం అనేది నా ప్రధాన కర్తవ్యం. సో ఇక్కడ ప్రతిపక్షం తన కర్తవ్యాన్ని తాను విస్మరించిన వల్ల వచ్చినటువంటి ఒక శూన్యం అనేది ఒకటి ఏర్పడింది కాబట్టి ఇవాళ ఆ ప్రతిపక్షం జోలికి కూడా ఎవరు వెళ్లే పరిస్థితి కనబడట్లా. అది అందులో కూడా ఆ వేదిక ఆధారంగా కూడా ప్రధానమంత్రి గారి తాలూకు ఆలోచన ఉంటుంది. ఆ వేదికను బట్టే తప్పిస్తే అంటే మనం సామెత ఉంది కదా, పిడుగు పట్టినప్పుడు ఒక మంత్రం చదవాలా, మరేదన్నా జరిగినప్పుడు ఇంకో మంత్రం చదవాలి తప్పిస్తే రెండింటికి ఒకటే మంత్రం చదువుతాం అనేసి అంటే అది కుదిరే పని కాదు, అది జరిగే పని కాదు. కాబట్టి ఆ సందర్భాన్ని బట్టే మనం ఆలోచన చేయాలి. ఇవాళ ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సరే
ఇక్కడ వేరే అంశాలు ఉన్నాయన్నది కేంద్రంలోకి వచ్చేసరికి ఏ సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే వారికి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇద్దరో ముగ్గురో అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి ఒక అంశం ఉంది. అక్కడ కూడా నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, మేము కావాలని వాళ్ళ తాలూకా బలాన్ని మాకు కావాలని మేము ఎక్కడేమీ ఆహ్వానించట్లే. ఆయా సందర్భాల్లో వాళ్ళు స్వచ్ఛందంగానే ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వానికి. కాబట్టి అదే వారి స్వవిషయంగానే భావించాలి. మేమైతే వారిని కోరట్లా. మొన్న ఇటీవల జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా వాళ్ళు ముందుగానే మేము ఎన్డీఏ అభ్యర్థికి మేము మద్దతు ఇస్తున్నామని ప్రకటించినటువంటి సందర్భాన్ని ఇక్కడ నేను గుర్తు చేస్తాను. సార్, అంటే ఇప్పుడు మీరు అన్నదే, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో దానికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నది అంత లాస్ట్ లో చెప్పిన పాయింట్ అదే. మీరు ఆ ప్రతిపక్షం ఏదైతే ఉందో దానికి అంటే ప్రశ్నించాల్సిన, ఇప్పుడు అంటే అధికారంలో ఉన్న పార్టీగా కూడాను ఆయన అంత పెద్ద స్థానంలో ఉండి ఖచ్చితంగా ఇలాంటి ప్రదేశానికి అంటే ఒక రాష్ట్రాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు ఆ మీటింగ్ లో ఖచ్చితంగా అంటే ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఒక పార్టీ అంటూ అక్కడ ఉంది. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసి ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన వ్యవహారం గురించి ఏదైనా మాట్లాడకపోవడం వెనుక మీరు అన్నారంటే వాళ్ళ బలం కోసం మేమేమి చూడడం లేదు, అవసరం లేదు కూడాను అన్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళే స్వతహాగా ఇచ్చారు అని అంటున్నారు. సో అంటే ఈ కాంట్రవర్సీనే వస్తుంది అందరి బుర్రల్లోకిను. ఇది కాంట్రవర్సీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏదన్నా గ్యాప్ అయితే అంటే థింకింగ్ గ్యాప్ ఏదన్నా ఉంటే ఉండొచ్చును, కానీ కాంట్రవర్సీ ఎందుకు అవుద్ది? ఇప్పుడు నేను ముందు చెప్పాను, మేము గనక తెర ముందు విడిగా ఉండి తెర వెనుక అనుసంధానంగా ఉంటున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. నేను ఇప్పుడు మీ ప్రశ్నకి కొంచెం ముందుకెళ్ళి ఒక సమాధానం చెప్తా. గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మద్దతు ఇచ్చింది తప్పిస్తే ఆ రోజు మాకు వీరి మద్దతు కూడా అవసరం లేదు. మేము కేంద్రంలో కూడా బలంగా ఉన్నాం. ఈవెన్ రాజ్యసభలో కూడా తక్కువ సందర్భాలు తప్పిస్తే మాకు మెజారిటీ బాగానే ఉన్నటువంటి సందర్భం.